హాయ్ హలో వెల్కమ్ టు తేజ టెక్ కాల్. ఈరోజు పోకో F4 వీడియో చేయబోతున్నాం. పోకో F4 సబ్స్క్రైబర్కి వచ్చేసి డి గ్రేడ్ బుక్ చేస్తా 7,800 7,800 ఇవ్వడం పడ్డది. కాకపోతే నేను చెప్పా డి గ్రేడ్ వద్దు బ్రో, అది డిస్ప్లే డ్యామేజెస్ వస్తాయి తప్పకుండా. సో అలా మీరు డ్యామేజెస్ ఉంటాయి, అది తీసుకోగానే ముందు జాగ్రత్త కొద్దిగా నేను చెప్పేసా అది డి గ్రేడ్ వద్దు అని. కానీ సబ్స్క్రైబర్ వచ్చేసి ఏమన్నాడు, అన్న నాకు 12 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ ఇలా ఉంది కదా, నాకు అది సరిపోద్ది, మళ్ళీ ఇంకోటి 870 ప్రాసెసర్ అన్న, నాకు గేమింగ్ ఇంపార్టెంట్, గేమింగ్ కోసం మొబైల్ తీసుకుంటున్నా, పర్లేదు డిస్ప్లే ఏమైనా డ్యామేజ్ వస్తే వేరే ఎంచుకుంటా, డిస్ప్లే నాకు ఇది మొత్తం ఆల్మోస్ట్ 10,000 కూడా వస్తుంది కదా అని చెప్పేసి అన్నాడు. నా ఆల్రెడీ వామ్ చేశాను బ్రో, ఇంకా మొబైల్స్ వస్తూనే ఉంటాయి అని చెప్తే వెళ్ళలేదు. 7,828 రూపీస్ పడ్డది. డి గ్రేడ్ ఇది పోకో F4. కానీ పర్లేదు, ఒక చిన్న క్రాక్ వచ్చింది డిస్ప్లే పైన లైట్, మీకు వీడియో చూస్తా. అతను నాకు వీడియో పెట్టిండు, ఆ వీడియోని ఇందులో ప్లే చేస్తా. మీరు కూడా డి గ్రేడ్ కానీ డి మైనస్ కానీ ఈ గ్రేడ్ కానీ ఈ ప్లస్ కానీ ఈ 4 ఐటమ్స్ బుక్ చేసేటప్పుడు ఆలోచించుకొని మరి నాకు పెట్టండి. ఎందుకంటే డి గ్రేడ్, డి మైనస్, ఈ గ్రేడ్, ఈ ప్లస్, ఈ 4 గ్రేడ్స్లో దాదాపు డ్యామేజెస్ ఉంటాయి. డి గ్రేడ్ కాంచి అదే డ్యామేజెస్ ఉంటాయి. సో అందు గురించి చెప్తున్నా. మీకు డ్యామేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం పెట్టండి, నాకు లింక్ పెట్టండి, క్యూసీ చూసి నాకు క్యూసీ పెడతాను, నేను బుక్ చేస్తాను. ఓకే, ఫస్ట్ డి గ్రేడ్ నుంచే క్యూసీ ఉండదండి, సారీ క్యూసీ ఉండదు. సో మీరు బుక్ చేసుకోండి. లేదు మీకు ఒకవేళ మీరు గ్రేడింగ్ పాలసీ చూసాక మాత్రమే నాకు క్యూసీ పెట్టండి. గ్రేడింగ్ పాలసీ వీడియోస్ మొత్తం నేను వీడియోలో మెన్షన్ చేస్తా. ఏ గ్రేడ్ కానించాలి ఈ గ్రేడ్ దాకా మొత్తం మెన్షన్ చేస్తా టోటల్గా. ఫస్ట్ అది చూడండి, దేనికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అర్థం కాకపోతే వీడియో పుష్ చేసుకుంటూ చూడండి ఒక్కొక్క గ్రేడ్ పాలసీ. సో చూశాక అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే సూపర్ సెల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని గ్రేడింగ్ పాలసీలకు వచ్చి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే చెప్పండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కొన్నిట్లో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వస్తేనే చెప్పొస్తుంది. ఇంకోటి సి గ్రేడ్ దాకా వాళ్ళు చెప్తారు ఏ ప్రాబ్లం ఉన్నా క్యూసీలో. సో సి తర్వాత చెప్పరు, డి గ్రేడ్ ఇలా వీటికి చెప్పరు. వీటికి ఏమొచ్చినా మన బాధ్యత ఉంటుంది. అదొకటి. డి గ్రేడ్లో కానీ డి మైనస్ కానీ మేజర్ ఇష్యూస్ 2 or 3 ఉంటాయి, వాళ్ళు చెప్తారు, మెన్షన్ చేస్తారు 2 or 3 అని. అది చూసుకోవాలి. ఈ గ్రేడ్ పాలసీలు ఉంటాయి 2 or 3 అని. దాని తర్వాత మిగతా వస్తేనే మనం రిటర్న్ పాలసీ ఉంటుంది. ఈ గ్రేడ్ అయితే వితౌట్ రిటర్న్ పాలసీ ఏది ఉండదు, రిటర్న్ అనే ఆప్షన్ ఉండదు ఈ గ్రేడ్కి. అది ఎలా వచ్చినా మనం తీసుకోవాలి. ఫోన్ చాలు కదా అంటే ఫోన్ చాలా అవుతాయి, కానీ ఈ ప్రాబ్లం మనకు తెలియదు ఈ గ్రేడ్లో. సో డిస్ప్లే అయినా పగిలి రావచ్చు, ఏదన్నా రావచ్చు. మీరు ఇందులో వీడియోస్ చూసిన వాళ్ళైతే మీకు అర్థమై ఉంటుంది. కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు, దానికి మనకి చెప్పరాదు ఎలా వస్తాయి అని. సో మనం వీడియో ఫుల్ స్టార్ట్ చేద్దాం. ఇక అన్బాక్సింగ్ వీడియో అండ్ కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ పెట్టమంటే పెట్టలేడు, కానీ అన్బాక్సింగ్, కెమెరా ఇవైతే పెడతాను నేను వీడియోస్లో. ఓకే ఫ్రెండ్స్, గేమింగ్ కూడా పెడతాను, గేమింగ్ కూడా ఉంది, కానీ అది పబ్జీకి నాటి పెద్ద గేమ్ కాదు, చిన్న గేమ్. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకోటి, మీరు కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు అబ్బా. ఎలా అంటే నాకు వాట్సాప్లోకి వచ్చి నాకు మొబైల్ కావాలి, పలానా 7,000 కావాలి, 6,000 కావాలి అని, 5G మొబైల్ కావాలని మెసేజ్లు పెడుతున్నారు. ఓకే, బట్ అర్థం చేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీరు నాకు క్యూసీ పెట్టాలి కదా. క్యూసీ పెడతానే నేను క్యూసీ చూసి ఎటువంటి మొబైల్ కానీ ఏ మొబైల్ కానీ మీకు నేను చెప్తా, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్తా. ప్రైజెస్ ఎంత పడుతుందో కూడా మీ స్క్రీన్ రికార్డ్ చేసి మరి మీ నెంబర్కి పెడతాను నేను ఎంత పడుతుందని. సో అలా ఫస్ట్ మీరు మొబైల్ చూడండి. అలా మీకు సూపర్ సెల్ యాప్లో మొబైల్స్ చూపించకపోతే సెర్చ్లో మోడల్ నెంబర్ కొట్టండి. మొబైల్ మోడల్ మీరు ఏదైతే అనుకుంటారో మనసులో ఒక మోడల్ నెంబర్ అనుకుంటారు కదా, ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే పలానా మొబైల్ తీసుకోవాలనుకుంటున్నా అని, ఆ మోడల్ నెంబర్ ఫస్ట్ సెర్చ్లో కొట్టండి. సెర్చ్లో కొడితే వస్తుంది. అందులో ర్యామ్ అన్నీ మీరు చూసుకున్న తర్వాత అది గ్రేడ్ మొత్తం చూసుకున్న తర్వాత నాకు క్యూసీ పెట్టండి, అది షేర్ చేయండి. షేర్ చేస్తే నేను ప్రైజెస్ చెప్తా, లేదంటే అలా కూడా మీకు ప్రైజెస్ చూపిస్తుంది. అది ఎలానో మీకు కావాలంటే వీడియో చేసి పెడతాను నేను, ప్రైజెస్ ఎలా చూపిస్తుందో నా కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను టోటల్ మొత్తం చెప్తా. వీడియోలో నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తా.
మీరు నాకు మొబైల్ పెడితే నేను ఎక్కువ శాతం బుక్ చేసుకోవడానికి కన్వీనెంట్గా ఉంటుంది. లేదు మాకు ఓన్లీ మొబైల్ కావాలంటే మీకు కావాల్సిన మొబైల్ నాకు తెలియదు కదా. సో అలా కొంచెం టైం పడుతుంది. మీకు కావాల్సిన మొబైల్ నాకు తెలియదు, మీకు ఎలాంటి ఫీచర్స్తో కావాలో నాకు తెలియదు. నేను వెతుక్కోవాలి. మళ్ళీ మీరు స్ట్రిక్ట్ బడ్జెట్ 6,000-7,000లో 5G అంటే చాలా కష్టం. మొబైల్స్ మాత్రమే ఉంటాయి. అంత తక్కువ ధరలో అయితే 90% డ్యామేజెస్ ఉంటాయి. ఒక 10%-15% బాగుంటాయి. లేదు జర ఓల్డ్ అయినా పర్లేదు, 2022 మోడల్ ఇలాంటి మోడల్ అయితే బాగానే వస్తాయి 7,000లో 5G ఫోన్. ఎగ్జాక్ట్లీ నాది 52, మీరు చూసారు కదా వీడియో. సో అలా ఓకే ఫ్రెండ్స్, మీరు మొత్తం చూసుకున్న తర్వాత నాకు పెట్టండి. నేను వీడియో మొత్తం పెడతా. వీడియో తప్పకుండా చూసి లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక్కరు కూడా నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. మీరు సరే వాట్సాప్లోకి వచ్చి నాకు మెసేజ్ చేస్తారు, ఓకే, నేను కాదట్లే. మరి అదేదో నాకు కొంచెం వీడియోస్లో కామెంట్ పెట్టినా కొంచెం రీచ్ పెరుగుద్ది కదా. ఒక లైక్ వేసి కామెంట్ పెడితే నాకు కొంచెం రీచ్ వస్తుంది. రీచ్ వస్తే నాకు ఇంకిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ముందుకు వెళ్తాను నేను. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక 3-4 మొబైల్స్ బుక్ చేసా అబ్బా, నాకున్న సొంత ఇన్వెస్ట్మెంట్ తోటి. సో సొంత ఇన్వెస్ట్మెంట్తో చేయాలంటే చాలా డెవలప్ కావాలి కదా. డెవలప్ అయితేనే నేను ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఛానల్ పెట్టగలుగుతా. ఇంకోటి గివ్-అవేస్ కూడా ప్లాన్ చేస్తున్నా. ఒక 500 సబ్స్క్రైబర్ రాగానే గివ్-అవేస్ కూడా ప్లాన్ చేస్తా. సో అలా మీరు వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి. అలా చేస్తే నాకు కొంచెం రీచ్ వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, వీడియో ఫుల్గా చూడండి. అది ఉంటాడు కదా, ఇది వెరీ బ్యూటిఫుల్ ఫిగర్ అన్నమాట. అదే వాడు కిప్పి రబ్బర్ వేసినట్లేదు దానికి రబ్బర్ ఇడద్దు. వాళ్ళు వీడియో తీసేది 3 నిమిషాలన్నా కావాలి అన్బాక్సింగ్ చేసేది. రాదు పెట్టిండ ఇప్పుడు కలర్ మంచిగానే ఉంది. నేను ముందర పక్క పగిలిపోయింది. ఇది ఒకటి పోయిందంటే అందుకట్టు పికత్ 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 అంతే. నాకు కలర్ స్పాట్స్ ఆడలేవు కదా అట్లా తెలియదు ఇంకా పిచ్చులుగా టచ్ స్క్రీన్ ఒకసారి వచ్చి ఎంత అండి ఇది? కెమెరా ఓపెన్ కింద ఆన్ చేసినా కానీ తేనా చదువుతా హాయ్ అన్న, ఇది పోకో F4 బ్యాక్ కెమెరా నుంచి తీసిన 4K 60 fps తీస్తున్న వీడియోని చూడొచ్చు. క్లారిటీ మీరు స్టెబిలైజేషన్ కూడా గమనించవచ్చు మీరు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది దీంట్లో. క్లారిటీ చూడండి. హాయ్ గైస్, ఇది పోకో F4 అన్నమాట. ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడుతున్నా. వీడియో క్లారిటీ చూడదు ఎట్లా ఉందని.
not forget that it was I who made you a god, Ghost of Sparta. Do not turn your back on me. I owe you nothing. Then you leave me no choice. Kratos had turned the pain of his memories into hatred. Hatred for the gods, who had refused to free him from the nightmares of his past deeds. And so he went to Rhodes to deliver the final blow to the besieged city. Athena! You conspire against me! Athena! You will suffer for this! Don't let him open the door! The battle is ours! Guide our swords! Don't let him through! Stand fast! By the gods, he's killed them all! He still has some of the powers of